తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి 4,016 రూపాయలు 2,016 రూపాయల మనకి జూలై నెల పెన్షన్లను పంపిణీ చేసేందుకు అదిరిపోయే మంచి శుభవార్తను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజు నుంచి మొత్తం 13 జిల్లాల నుంచి మొదలుకొని 33 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే 11 కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్, అదేవిధంగా ఒంటరి మహిళలు వంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఇటు జూన్ నెల పెన్షన్లు, మే నెల పెన్షన్లను పంపిణీ చేసేందుకు 2,016 రూపాయలు, ఇటు 4,016 రూపాయల సిద్ధంగానైతే పెట్టడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారో మనమైతే తెలుసుకుందాము. అంతేకాకుండా ఈరోజు అంటే మనకి చూసుకున్నట్లయితే రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు మనకైతే చాలామంది అంటే పంపిణీ అవుతాయి. ప్రభుత్వ ట్రెజరీల నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారు. ఇక రేపు ఎటువంటి జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎటువంటి 11 రకాల కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఇక పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి, కట్ అయినటువంటి మే నెల పెన్షన్లు కూడా కలుపుకొని ఈ జూన్ నెల పెన్షన్లలో కలుపుకొని మనకి 2 పెన్షన్లు కలుపుకొని ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి. వీడియోని అయితే తప్పకుండానైతే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అప్పటికప్పటికే పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లోనైతే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇవేవి చేయకపోతే కిందనే కామెంట్ బాక్స్ పక్కకు ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది. ఆ హైప్ అనే బటన్ అయితే మీరైతే ప్రెస్ చేయాలని అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మనకి జూన్ నెల పెన్షన్లు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలు అంటే తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో చూసుకుంటే ఒక 8 నుంచి 10 జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాలలో మనకి రేపైతే ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ కాబోతున్నాయి. మనకి హైదరాబాద్ నుంచి మొదలుకొని నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా నల్గొండ, సిరిసిల్ల, మంచిర్యాల్, సిద్దిపేట, మెదక్ వంటి జిల్లాల వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మంత్రి సీతక్కనైతే సిద్ధంగానైతే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హుల ఖాతాలలో రేపటి నుంచి అంటే ఇప్పటి వరకు కొన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు విడుదల కావడం అయితే జరిగింది. ఇక వేగవంతంగా మనకి ఈ జూన్ నెల పెన్షన్లు, అదేవిధంగా మే నెలలో పెన్షన్ డబ్బులు కట్ అయినటువంటి వారికి ఈ 2 నెలల పెన్షన్లు కలుపుకొని నిన్నటి నుంచి అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇక రేపటి నుంచి మనకి ఇటువంటి జిల్లాలోనైతే ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉందంట. ఇక ఇటు నిధుల కొరత ద్వారా ఇప్పటి వరకు వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది. ఇక ప్రతి నెల దాదాపు ఈ పెన్షన్ డబ్బుల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాము. ఇక ఒకేసారి పెన్షన్ల పెంపు అని కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం పైన మనకైతే భారీగానైతే నష్టం అనేది ఉంటుందని చెప్పేసి ఇప్పటి వరకు టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఇవ్వలేకపోయామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లను మనకు ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల దాదాపు 2 నెలలలో రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.